ప్రేక్షకులారా, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ప్రేక్షకులారా, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ప్రేక్షకులారా, ఒక అందమైన పల్లెటూరులో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆ అవ్వ ఒక మేకని పెంచుకుంటూ ఉండేది. ఆ మేకను మేత కొరకు రోజు అడవికి తీసుకెళ్లి వస్తూ ఉండేది. ఒక రోజున అవ్వకి ఆరోగ్యం బాగా లేకుండా వచ్చింది. తర్వాత ఏం జరిగిందో మీరు చూసేయండి. మేక మేక ఈరోజు నాకు ఆరోగ్యం సరిగా లేదే, కాబట్టి ఈరోజు నిన్ను అడవికి తీసుకొని పోలేను. నీకు మేత ఎలాగో నాకు అర్థం కావటం లేదే, నాకు దిగులుగా ఉంది మేక. అప్పుడు ఆ మేక అవ్వ దగ్గరకు వచ్చి, మే అవ్వా అవ్వా, ఏమి ఆలోచిస్తున్నావవ్వా? ఏమీ లేదు మేక, నాకు ఆరోగ్యం బాగాలేదు కదా, నిన్ను మేతకు ఎలా పిలుచుకోపోవాలి అని ఆలోచిస్తున్నా. ఏమే వద్దులే అవ్వా, నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా. వద్దుద్దే, అడవిలో కుర్రముగాలు చీరిస్తుంటాయి, నిన్ను తినేస్తాయి వాటికి కనపడితే. వద్దు, నువ్వు వెళ్ళవద్దు. నీకెందుకవ్వా, నువ్వు గమ్ముగా ఉండు. మే నేను వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వస్తా, నువ్వు జాగ్రత్త. అలా పోతూ ఉండగా నక్క బావ ఎదురైంది. నాకు చాలా ఆకలేస్తుంది, నిన్ను తినేస్తాను. సరైన సమయానికి ఎదురుగా వచ్చావు, నిన్ను తినేస్తాను ఇప్పుడు. నీ పక్కన పడ్డాది చూడు నక్కేసి గొలుసు, నాది నక్క బావ గొలుసు. నక్క బావ నన్ను అలాగే తిందో కానీ అలాగే మా అవ్వ చేర్చిన నక్కలేసి గొలుసు అక్కడ పడిపోయింది, దాన్ని ఎతక బావా, దొరికితే నేను నీకే గొలుసు నీకే. అంత లోపల నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే, భలే ఉంటాను నేనప్పుడు. ఓ అవునా, సరే అయితే మళ్ళీ తప్పకుండా రావాలి. అలా కొద్ది దూరం నడిచేసరికి ఒక పులి ఎదురుపడింది. నాకు చాలా ఆకలేస్తుంది, నిన్ను తినేస్తాను, నిన్ను తినేస్తాను, నాకు మంచి విందు దొరికింది. పులిరా పులిరా మన్నెం పులిరా, నా కండగా నిలిచే మన్నెం పులిరా, ఆపద అంటే ఆగడురా. పులిరాజా, అలాగే నేను తిందవులే, కానీ నీకోసం వెతుకుతున్నారు కాబట్టి అటు ఇటు చూసుకో. నన్ను తినే సంగతి పక్కన పెట్టి నీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి చూడు. అంత లోపల నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే, భలే ఉంటాను నేనప్పుడు. నా కోసం వెతుకుతున్నారా? సరే, నేను అటు ఇటు చూస్తాను, అంతలోపల నువ్వు వెళ్ళేసిరా, తప్పకుండా రావాలి. అలా పోతూ పోతూ ఉండగా ఆ మేకకు ఒక సింహం ఎదురుగా వచ్చింది. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను మృగరాజుని, నిన్ను తప్పకుండా తినేస్తాను. సరైన సమయానికి సరైన భోజనం దొరికింది. సింహం అంటే మృగరాజే వేటకొచ్చాడే. సింహం 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 సింహం, నీకు ఆహారం అయితే నాకు పేరుంటుంది. సింహం రాజా సింహం రాజా, నీకు మాత్రమే నేను ఆహారం, కావాలంట కావాలంట. నేను ఆకలితో ఉన్న నన్ను తింటే మీకు పాపం వస్తుంది, కాబట్టి నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే, భలే ఉంటాను నేనప్పుడు. ఓహో అలాగా, సరే సరే, అయితే పోయిరా, అప్పుడు ఇంకా బాగా రుచిగా ఉంటావు. నేను ఇక్కడే వేచి ఉంటా, త్వరగా రావాలి. మేక
అలా ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసింది, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది. తర్వాత మేకకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నన్ను నేను తిరిగి వెళ్ళగానే ఇప్పుడు నన్ను సింహం, పులి, నక్క అన్నీ ఎదురొస్తాయి. నేను ఇప్పుడు ఎలా చేయాలి? అని చూస్తుండగా అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనిపించింది. అప్పుడు ఈ గుమ్మడికాయలోకి వెళ్ళి దాంకొని దుల్లుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. దొరలో గుమ్మడికాయ, దొరలకుంటే దాచకాయ. దొరలో గుమ్మడికాయ, దొరలకుంటే దాచకాయ అని అనుకుంటూ బయలుదేరింది. అలా పోతూ ఉండగా సింహం ఎదురైంది. గుమ్మడికాయ, ఇటుగా ఒక మేక పోయింది, నీకేమన్నా ఎదురైందా? నువ్వు చూసావా? లేదు, నేను వచ్చే దారిలో నాకు ఎవ్వరూ కనిపించలేదు అని అక్కడి నుంచి దొర్లుకుంటూ వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళగానే పులి ఎదురైంది. గుమ్మడికాయ, ఇటుగా మేక వెళ్ళింది, నీకేమన్నా ఎదురైందా? నువ్వు చూసావా దాన్ని? లేదు, నేను వచ్చే దారిలో నాకెవ్వరూ కనపడలేదు. దొరలో గుమ్మడికాయ, దొరలకుంటే దాచకాయ. దొరలో గుమ్మడికాయ, దొరలకుంటే దాచకాయ. అలా కొద్ది దూరం రాగానే అక్కడే నక్క వేచి ఉంది. ఇటుగా ఒక మేక పోయింది, నువ్వేమైనా చూసావా? నీకు కనపడిందా? లేదు, నేను చూడలేదు అని వేగంగా దొర్లుకుంటూ ముందుకు పోయింది. కానీ జిత్తులు మారిన నక్క తెలివి కలది కనుక, అరే ఎక్కడైనా గుమ్మడికాయ మాట్లాడుతుందా? ఓహో, ఇది మేక పనే అనుకుని ఒక పెద్ద బండరాయిని నెట్టుకొని తీసుకొని వచ్చి గుమ్మడికాయ వచ్చే దారిలో అడ్డంగా పెట్టింది. ఆ దెబ్బకు గుమ్మడికాయ 3 ముక్కలైంది. అప్పుడు మేక చెంగున ఎగిరి నక్కకు దొరకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు అవ దగ్గరికి వెళ్ళి, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చా, పచ్చికొండకు పోయి పచ్చిగడ్డి మేసి వచ్చా, నేను ఎవ్వరికి దొరకలేదు అని చెప్పింది సంతోషంగా. ఈ కథ అంతరార్థం ఏంటంటే అపాయంలో ఉపాయం ఆలోచించాలి.